మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. విజయవాడ ఉత్సవ పేరుతో విజయవాడకు సంబంధించిన ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ ఒకే వేదిక మీద ఏర్పడి విజయవాడ వైబ్రెంట్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం 22 నుంచి అక్టోబర్ 2 వరకు పెట్టబోతున్నారు. కానీ దీని పొలిటికల్ యాంగిల్ తీసుకుంటున్నారు మరోవైపు వైసీపీ వాళ్ళు. దీనికి సంబంధించి కేసినేని చిన్ని గారు ఎంపీ గారు, సార్ మీరేమో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, 2 నెలల నుంచి నిద్ర కూడా పోకుండా ఈ ప్రోగ్రాం కోసం తాపత్రయపడుతున్నారు. బట్ ఇదంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని భక్తులు వస్తే వాళ్ళకి వేరే నెగిటివ్గా ఇది వెళ్ళిపోతుంది, సో ఇది మైనస్ అవుతుంది అనేది ఒక వాదన వైసీపీ వాళ్ళ నుంచి. ఇప్పుడు 3 వ్యక్తులు కామెంట్ చేశారు. ఒక వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన సమయంలో 130 గుళ్ళల్లో ఉన్న దేవాలయాల విగ్రహాలు ధ్వంసమైనవి. రెండోది పక్కనే ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న ఆలయంలో విగ్రహాలు చోరీ అయినాయి. ఎన్నో దేవాలయ భూములు కబ్జా అయినాయి. ఇటువంటివన్నీ పెట్టుకున్న చరిత్రహీనుడు అటువంటి వ్యక్తి మమ్మల్ని మేము చేసే ఉత్సవాన్ని కామెంట్ చేస్తారు. మేమేమి 56 రోజులకి 45 లక్షల వెంకటేశ్వర స్వామి వారికి ఆదాయం ఇచ్చి చేసాం. రెండో వ్యక్తి విజయవాడలో వాళ్ళ కుటుంబం కబ్జా చేయని సందంటూ లేదు. వాళ్ళు ఉంటున్న ఇల్లు రోడ్డును ఆక్రమించుకుని పక్కన స్కూల్ను ఆక్రమించుకుని ఎంతోమంది బాధితులు విజయవాడలో వాళ్ళ కుటుంబం ద్వారా కబ్జాలు, రౌడీజము ఇటువంటి చేసిన వ్యక్తి రెండో వ్యక్తి. మూడో వ్యక్తి బందర్లో ఉంటాడు. ఈ బందర్లో ఉన్న వ్యక్తి నిన్నే చూసాం, 2007లోనే దేవాలయ భూములు కొట్టేశాడు. వీళ్ళు మాట్లాడేదానికి నేను సమాధానం ఇస్తానంటే ప్రజలే సమాధానం ఇస్తారు, బ్రహ్మాండంగా సమాధానం ఇస్తారు ప్రజలు. ఇవాళ మేము ప్రజా అవసరాల కోసం చేస్తున్నాం. అమ్మవారికి వచ్చిన భక్తులు వచ్చే సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాం. అమ్మవారి భక్తుల సౌకర్యం కల్పించడమే ఈ విజయవాడ ఉత్సవ కమిటీ యొక్క పని. వాళ్ళు చేసిన ఆరోపణలో మీరు చేసిన ఉత్సవం వల్ల దసరా ఉత్సవాలు దాని ఆధ్యాత్మికత చింతన దెబ్బతినే అవకాశం ఉండదని వాళ్ళు చేసిన ప్రధాన ఆరోపణ సార్. ఇదే చెప్తున్నా కదా, అసలు వాళ్ళ సంగతి కబ్జాలని, రౌడీకోల్ని, కూనీకోర్లని, దేవాదాయ భూములు కబ్జా చేసిన వాళ్ళకి. ఇప్పుడు ఒక పత్రిక పెట్టుకున్నాడు పులివెందుల ఎమ్మెల్యే. ఈ పత్రికకి మ్యాటర్ ఏమీ ఉండదు. ఆడు కబ్జా చేశాడు, ఈడు కబ్జా చేశాడు. తెలుగుగా ఈ మధ్య పేర్లు రాయడం మానేశారు. ఎందుకంటే మా గౌరవ లోకేష్ గారు డిఫర్మేషన్ నోటీస్ చేశారు. నేను కూడా చూస్తున్నా, ఈ నా పేరు ఎప్పుడు రాస్తాడా డిఫర్మేషన్ నోటీస్ చేస్తామని. ఒక్కడేరు రారు, ఏదో రాస్తారు, దాన్ని మీరు ప్రచారం కల్పిస్తారని నాకు అర్థం కాదు. మీరు కూడా అవేర్నెస్ చేయండి. విజయవాడ ఉత్సవం వల్ల ఎంతమంది చిరు వ్యాపారులు బాగుంటారు చెప్పండి. ఒక ఉత్సవం జరుగుతుంటే చక్కగా ప్రజలు వస్తుంటే ఇవాళ ఎంతోమంది వ్యక్తులకి ఇది కలుగుతుంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా మీడియా వారిని, మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఏం జరుగుతుందో మీకు తెలుసు, మీ అందరికీ మనందరికీ తెలిసింది. ఏదో ఒక పేపర్లో రాసుకుని నేను ఆలోచిస్తున్నాను. పేపర్ గురించి కాదు సార్, దసరా ఉత్సవాలు అనేది 10 లక్షల మంది భక్తులు వస్తారని మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ వచ్చే భక్తులకి వాళ్ళు సినిమా పాటలు పెడుతున్నారు, స్వయంగా వాళ్ళు చేసిన ఆరోపణ. సినిమా పాటలు పెడితే అక్కడ దసరా ఉత్సవాలకిను ఈ సినిమా పాటలకి డ్యాన్స్లకి ఎట్లా సింక్ అవుతుంది అనేది కదా వాళ్ళ ఆరోపణ. దీంట్లో ఒక విషయం గుర్తుంచుకోండి, విజయవాడ ఉత్సవం వేరు, ఎగ్జిబిషన్ వేరు. విజయవాడ ఉత్సవం 3 వాటిలో జరుగుతుంది, 4వది ఎగ్జిబిషను. విజయవాడ ఉత్సవాలు ఎక్కడ సినిమా పాటలు లేవు. ఎవడన్నా చెప్పినోడిని చెప్పేట్టు కొడతాయి ఉన్నాయంటే. సో ఫైనల్గా మీ మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు 22 రోజులు బైకాట్ దసరా ఉత్సవం, బైకాట్ విజయవాడ ఉత్సవం అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? తప్పకుండా చరిత్రహీనులు మీరు బాయ్కాట్ చేయాలి, మీ భూ కబ్జాదారులు మీరు బాయ్కాట్ చేయాలి, భూ బకాసురులు బాయ్కాట్ చేయాలి, దేవాలయ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళు బాయ్కాట్ చేయాలి. ఆఖరికి మీ యొక్క రౌడీజం ద్వారా విజయవాడ దెబ్బతింది, మీ గోండాయిజం ద్వారా విజయవాడ దెబ్బతింది. ఎంతోమంది ఆస్తులు ఆక్రమించడం వల్ల రౌడీలుగా, కోనీకోర్లుగా మిగిలిన చరిత్రహీనులు మీరు బాయ్కాట్ చేయాలి. చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు కేసినేని చిన్ని. ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో విజయవాడ ఉత్సవం పైన వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. విజయవాడ పేరు వచ్చే విధంగా ఈ ఉత్సవాలు చేస్తున్నాం తప్ప దీనికి రాజకీయ రంగం పొలమొద్దు అనేది కేసినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, విజయవాడ నుంచి.